ఓకే 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 టైం అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు టీచర్ పోస్టులకి తర్వాత ఆయన శాఖలో ఉన్న పోస్టులకి తేడా ఉంది కానీ ప్రయారిటీస్ ఉండాలి కానీ ఒక నిమిషం విజయకిరణ్ గారు రియాక్ట్ అవ్వండి ముడిపెట్టి తద్వారా ఈయనేదో పెద్ద నాయకుడు అయిపోదాం అనుకుంటా ఉన్నారు. అది కుదరదు. అది అడ్వాంటేజ్ తీసుకుంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజర్ గా చేసిన నేరానికి సంబంధించి చట్టం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రభుత్వం వారిపైన కేసులు పెడతా ఉంది. విచారణ జరుగుతా ఉంది. విచారణ ఇంకా క్లోజ్ అవ్వాల. విచారణ ఈజ్ అండర్ ప్రాసెస్. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి అన్ని ఆనందాలు తీర్చడానికి రెడీగా ఉంది, జరుగుతా ఉంది. ఒకటి. రెండోది, ఇక్కడ మా నాయకులు కూడా ఒక కేసు చెప్పండి అంటున్నా. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏది జరిగినా దాని చివరికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఏదో విధంగా కూటమిలో చిలికలు తీసుకురొచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి అంశం తప్ప వీళ్ళు మాట్లాడేదానికి ఎక్కడ కూడా సరైన అంశమే లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని నా స్థాయి నుంచి నాలాంటి చిన్న కార్యకర్త నుంచి ఆగండి వెంకటేష్ గారు చాలా మాట్లాడారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. నాలాంటి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు పెద్ద నాయకుల వరకు కూడా ఆలోచించాల్సిందంటే ఈ ప్రభుత్వం ఏర్పడటంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అనేక అవమానాలు, 53 రోజుల జైలు జీవితం, సొంత భార్యని అసెంబ్లీ సాక్షిగా ఈ కాలకేయులు అత్యంత అవమానకరంగా మాట్లాడారు. అటువంటి అనేకమైనటువంటి అంశాలు అన్నిటిని కూడా అనుభవించి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆ తర్వాత లోకేష్ గారి తల్లి కానీ ఆయన చేసినటువంటి అవమానాలు కానీ ఆయన శారీరక దీనిపైన వాళ్ళు చేసినటువంటి అంశాలు కానీ ఆయన తిట్టినటువంటి విధానం కానీ అనేకమైన అవమానాలు ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించి అనేక మంది ఇబ్బందులు గురి చేసినటువంటి ఆనాటి కాలకేయుల ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి అనేక మంది కార్యకర్తల గొంతులు కోసి ఎంతో మందిని చంపి డోర్ డెలివరీ చేసి వీళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అభివృద్ధిలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా లేకుండా చేసి అనేకమైన ఇబ్బందుల ద్వారా అనేక అవమానాల ద్వారా రక్తపాతాల ద్వారా జరిగినటువంటి ఆ పరిపాలన కాదని ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. మనం అత్యంత జాగ్రత్తగా బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పైన ఉన్నది. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించినా మా ప్రభుత్వం వదిలిపెట్టలేదు. మా కార్యకర్త అయినా సరే అంతర్జాతీయ క్రిమినల్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా అరెస్ట్ చేసి ఆయన ముఖానికి ముసుకేసి రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి. మీలాగా మేము ఏ నేరం చేసినా ఆ నేరస్తుడిని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వారిని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాం. మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని పైగా సార్ వినపడుతుందా? పైగా నేరం చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వానికి, తప్పు చేసిన వారు తనవాడైనా సరే చట్టం ముందు నిలబెట్టేటువంటి మా ప్రభుత్వానికి మీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి త్యాగాల పైన వచ్చినటువంటి ప్రభుత్వం, అనేకమైన ఇబ్బందులు ఓర్చుకొని పైకి వచ్చినటువంటి ప్రభుత్వం. కాబట్టి నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా ఉండాలా. ఈవెన్ ఎమ్మెల్యేస్ అయినా సరే ఇంకా కూడా చాలా నియోజకవర్గాలు సరే ఈ నకిలీ మద్యం స్కామ్ పక్కన పెడితే, నకిలీ మద్యం మాఫియా పక్కన పెడితే విజయకిరణ్ గారు చాలా నియోజకవర్గాలు ఇంకా కూడా ఎమ్మెల్యేలు మోనార్కులాగా వ్యవహరిస్తున్నారు. భూ కబ్జాలని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరి భూములు కబ్జా చేస్తున్నా సరే నేనేం చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మీ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించేటువంటి అవకాశం లేదు. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఖచ్చితంగా ఇక్కడ ఒక్క విషయం అండి. ఈ రోజున ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులతో ములాఖత్ అయ్యి రాజకీయాలు చేస్తున్నారో వారిపైన కూడా ప్రభుత్వం పార్టీ చర్యలు తీసుకుంటా ఉంది. అదే విధంగా ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఎవరు తప్పు చేసినా ఇక్కడ కళ్ళ ముందు కనబడతా ఉందండి. నేరం చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, నేరస్తులందరినీ వెనకేసుకుని వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. వాళ్ళు అలా వెనకేసుకు రాబట్టే ప్రజలు వాళ్ళని చేత్కరించుకున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే వెంటనే వారిని శిక్షించి తీరుతామనేటువంటి మంచి మెసేజ్ని ఇచ్చాం. మీలాగా చైన్ స్నాచర్కి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయలేదు కదండి. క్లియర్ కట్ గా వీడియోలు ఉన్నాయి. తెనాలి పట్టణంలో ఏ విధంగా వాళ్ళు రౌడీజం చేశారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు,
ఆ మహిళల గొంతుల్లో చైన్లు ఏ విధంగా లాక్కెళ్లారు, రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి ఏ విధంగా కొట్టారు, అటువంటి వారిని కూడా మీరు ఓదార్పు యాత్ర చేసి మీరు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఓకే సార్, మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులకు అండగా ఉంటది, ఎన్డీఏ కూటమి నేరస్తులకు సింహస్వప్నంగా ఉండి వారిని చట్టం ముందు నిలబడుతుంది. వాళ్ళకి మాకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అదే.